ఫ్రెండ్స్, నేను బ్యూటీ పార్లర్ క్లోజ్ చేసి నైట్ వెళ్తూ ఉన్నానండి. వెళ్తూ ఉంటే మా హౌస్ కొంచెం బైపాస్కి ఇవతల కాలనీలో ఉండిద్దండి. అయితే నేను వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక 30 మెంబర్స్ కార్లు బైకులు పెట్టుకొని చుట్టూరు అక్కడ ఇక్కడ తిరుగుతూ కనిపించారండి. సహజంగా ఏంటో నైట్ 9ంటికి అది అక్కడ కార్లు బస్సులు స్కూటీలు హైవే రోడ్ అండి, అది వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే వీళ్ళేంటి ఇంతమంది ఉన్నారు అని నాకు కొంచెం భయమేసిందండి. అంటే నా గురించి కాదు, ఏమైంది అక్కడ ఎవరికన్నా ఏంటా అని కొంచెం భయం వేసింది. కానీ అక్కడికి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళానండి. వెళ్ళి చూసినా కూడా నాకు కొంచెం ఆలోచన వచ్చి ఏమైందా ఏంటా ఒకసారి వెళ్ళి చూద్దామనే ఆలోచన కలిగి మళ్ళీ బండి రివర్స్ చేసుకొని వెళ్ళానండి. వెళ్తే అక్కడ జస్ట్ కేవలం పుట్టినరోజు అంటండి ఎవరిదో, ఆ బర్త్డే చేసుకుంటూ వాళ్ళు ఆ కేక్స్ అవి పెట్టుకొని కార్లు బైకులు పెట్టుకొని ఉన్నారంటండి. తప్పు లేదండి, బర్త్డే చేసుకోవటం తప్పు లేదు, ఆ ప్లేస్లో చేసుకోవటం చాలా తప్పు. అది మీకైనా కానీ వచ్చేపోయే వాళ్ళకి చాలా ఇబ్బంది కదండి. నాదంటే నాది కాదండి, ఏమైందా జస్ట్ అక్కడ నేను ఎలా కంగారు పడ్డానో ప్రతి ఒక్కరూ అలాగే కంగారు పడతారండి. నేనైతే ఏమైందా అని రివర్స్ చేసుకుని మళ్ళీ వచ్చి చూసి వెళ్ళినాక ఓకే ఏంటి ఇది బర్త్డేనా అనుకొని వెళ్ళిపోయానండి. అలా వచ్చేపోయే వాళ్ళందరూ కొంచెం చూస్తున్నారు కదండి, అది మీకు కొంచెం ఇబ్బందిగా ఉందేమో. వచ్చేపోయే వాళ్ళకి చాలా ఇబ్బంది, భయపడతారు, ఇబ్బంది అండి. ఇప్పుడు బర్త్డే చేసుకోవటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, మీకు హోటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక పార్క్ చూసుకోండి, లేదా ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ చూసుకోండి, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. మీరు 8కి 7కి 9కి పెట్టుకుని 10కి పెట్టుకుని ఎవరికి ఇబ్బంది లేదండి. మీరే ఆలోచించండి, తప్పుగా అనుకోవద్దండి. యూత్ ఇలాగే ఉంటారు, కానీ కొంచెం ఆలోచించండి మన సొసైటీ గురించి కూడా. కొంచెం చుట్టుపక్కల ఏంటా ఆ ప్లేస్లో చేసుకోవచ్చా లేదా కొంచెం ఆలోచిస్తే బాగుండేదండి. నాకైతే అలా అనిపించిందండి. మీరు బర్త్డే యూత్ కాబట్టి మీకంటూ కొన్ని సరదాలు ఉంటాయి, అవి నేను కాదంటలేదండి. కానీ అలా చేసుకోవటం నాకు కొంచెం నచ్చలేదండి. నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ అయినా కానీ ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఎవరైనా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, మా పిల్లలు ఇలా అలా అని. మీరు ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు కదండి. అంటే నాకని నేను అంటలేదు, కానీ వచ్చేపోయే వాళ్ళు అక్కడ నేను చూశాను. ఒక 10 మినిట్స్ దూరంగా వెళ్ళి వచ్చేపోయే వాళ్ళందరూ అక్కడ ఏమైందా ఏంటా ఆతృత కొద్దీ ఆగి చూసుకొని వెళ్ళటం, దూరంగా ఆగిపోవటం బైకులు అలా చేశారండి. అది తప్పు కదండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను ఇలా నా మనసులో ఉన్న మాట నేను చెప్పానండి, ఎవరిని హర్ట్ చేయటానికి అయితే చెప్పలేదు. నేనైతే నా మనసులో ఉన్న మాట చెప్పాను, చెప్పాలనిపించింది. దయచేసి ఇప్పుడున్న జనరేషన్ యూత్కి నేను చెప్తుంది ఏంటంటే, మీరు చిన్న చిన్న సరదాలు తెచ్చుకోవద్దు అని నేను చెప్పట్లేదు. హ్యాపీ బర్త్డేలు, ఇంకోటి మ్యారేజ్ డేను, ఇంకొకటి ఏదో ఒకటి మీకు చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. హ్యాపీనెస్ ఉండాలి, కాదు జీవితంలో హ్యాపీనెస్ ఉండాలి, కానీ జీవితమే హ్యాపీనెస్ కాకూడదండి. సారీ, నేను ఇలా పెట్టానని మీరు ఫీల్ అవ్వద్దు. యూత్ ఎందుకు చెప్పానంటే చూడండి, మీరే చూడండి, అక్కడ అంతమంది మెంబర్స్ ఉంటే చూసే వాళ్ళకి ఎలా ఉండదు, అక్కడ ఏమైంది, ఇంకోటి ఎంతో ఆలోచిస్తారండి. నేనైతే అలాగే ఆలోచించానండి, అక్కడ ఏమైందని. ప్లీజ్ అండి, దయచేసి యూత్ ఇప్పుడున్న జనరేషన్ కొన్ని ఆలోచించి మీ సరదాలు తెచ్చుకోండి. నడి రోడ్డు పైన సరదాలు, నైట్ టైం సరదాలు అలా ఎందుకండి? ప్లీజ్ ఏమనుకోవద్దండి. నేను ఇలా చెప్తున్నానండి, నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను. దయచేసి మీ బర్త్డేలు చేసుకోవాలంటే ఎన్నో ప్లేసులు ఉన్నాయి, చాలామందిని మీరు డిస్టర్బ్ చేయొద్దండి. డిస్టర్బ్ అంటే ఏదో చెట్ల అక్కడ ఏమైందన్న కంగారు పెట్టేలా చేస్తున్నారు ఎదుటి వాళ్ళకి. వెళ్ళిపోయే వాళ్ళు ఆగటం, ఆలోచించటం, భయపడటం ఇవన్నీ రాంగ్ కదండి. ఒక్కసారి మీరే ఆలోచించండి. నాకున్న ఒపీనియన్ నేను తెలియజేశాను.